వార్త తెలంగాణ కాంగ్రెస్ లో మరో కొత్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అనే వార్తలు అయితే వస్తున్నాయండి. అదేంటనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా 119 స్థానాలకు 64 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సిపిఐ ఎమ్మెల్యే మద్దతుతో ఈ సంఖ్య 65కు చేరింది. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొత్తలో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభుత్వం ఉండేది 6 నెలలు లేదా ఏడాది మాత్రమే అనే వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ సమయంలో చాలా మంది ఓ సందేహం నెలకొంది. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి మళ్ళీ లాగుతారా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే ప్రచారం అయితే జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఇటీవల ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అరడజన్ మంది అటు ఇటు అయితే ఇక కథమే కదా అని మీడియా సంస్థ అధినేత ప్రశ్నించగా, అయితే ఇలాంటి వాటిని ఇక తెరలేస్తే ఏది ఎక్కడికి దారి తీస్తుందో ఎవరు ఊహించలేరన్నారు. తాను అయితే ఇక జానారెడ్డిని కాదు అన్నారు. అయితే ప్రజలు ఒక తీర్పు బాధ్యతను తమకు ఇచ్చారని, అందరూ తీర్పును గౌరవించాలని కోరుకుంటున్నారన్నారు. అయితే ఒకవేళ తెగబడటం మొదలైతే తాము తగ్గేదే ఇక ఉండేది లేదని ప్రత్యర్థ పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ తన అరాచకానికి అడ్డుగా ఉండకూడదనే ఇతర పార్టీలపై ఎమ్మెల్యేలకు లాక్కున్నారన్నారు. ఇక ఆయన 10 ఏళ్ల తర్వాత నిలదొక్కున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు గేమ్ తాను స్టార్ట్ చేశానని, ఇక ప్రత్యర్థులు గేమ్ మొదలు పెడితే రేసులో పరిగెత్తడం స్టార్ట్ చేస్తాం కదా అన్నారు. ఫిరాయింపులు ప్రోత్సహించకూడదని తాను భావిస్తున్నా అన్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో అయిందండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.